హలో. దసరా ఉత్సవ్ 2025 ఎంతమందికి గుర్తుంది? ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ పుణ్యమా అని ప్రమోట్ చేసి, చేసి, చేసి ఐ హోప్ నాకు తెలిసి ఆ ఈవెంట్ తెలియని వాళ్ళు ఉండుండరు. ఈవెంట్ పెడుతున్నారు, ఈవెంట్ పెట్టేశారు. వచ్చేసేయండి, చూసేయండి. అయితే నాకొక డౌట్. ఎప్పటినుంచో ఉంది డౌట్. ఈ గవర్నమెంట్ ఏ ఈవెంట్స్ చెయ్యాలన్నా అది షార్ట్ పీరియడ్‌లో వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నదైనా ఆర్ లాంగ్ పీరియడ్‌లో ఎప్పటినుంచో ప్లాన్ చేసుకొని చేస్తున్న ఈవెంట్స్ అయినా ఇప్పుడు ఫర్ సపోజ్ ఓవర్ నైట్ వాళ్ళొక ఈవెంట్ పెట్టేసేయాలి అనన్నా దే కెన్ డూ ఇట్ ఇన్ సెకండ్. వాళ్ళకి ప్రతిదీ అరేంజ్‌మెంట్స్ లైక్ స్టేజ్ మీద పెట్టే లైట్స్ దగ్గర నుంచి లైక్ స్టేజ్ కింద ఎవరన్నా అంటే ఆ ఈవెంట్‌కి వచ్చిన వాళ్ళు వెళ్ళడానికి బాత్రూమ్స్ యూజ్ చేసుకోవడానికి సహా అప్పటికప్పుడు నిమిషాల్లో రెడీ చేసేస్తారు. నెక్స్ట్ డే ఈవెంట్ కి కావాల్సిన డెకర్ అంతా కంప్లీట్ చేసేస్తారు అండ్ అరేంజ్మెంట్స్ అన్ని చేసేస్తారు. ఆల్ దే డూ. లైక్ ఇంకా ఈవెంట్ కి రావాల్సిన గెస్ట్స్ ఒకవేళ ఇట్ దిస్ పొలిటీషియన్స్ అయితే కనుక లైక్ వాళ్ళకు ఉండాల్సినంత యాక్సెస్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ట్రాఫిక్ లోకి బయటకు రాగానే ఇంచుకి మనిషి లేకుండా చేయగలిగిన పోలీస్ సెటప్ ఉంది. మిగిలిన నార్మల్ సిటిజన్స్ కి ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు అయితే వాళ్ళకేంట్లేండి, ఈవెంట్ సక్సెస్ అవడం కదా కావాలి. ఆ సెటప్స్ అంతా చూస్తున్నప్పుడు ఐ యూజువల్లీ గెట్ దిస్ డౌట్. ఒక చిన్న ఈవెంట్ కి చేయాలి, ఒక 1 day 2 day ఈవెంట్ కి చేయాలంటేనే అప్పటికప్పుడు టెంపరరీ సొల్యూషన్స్ ఇన్ని చేసేస్తున్నారు. కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు తీసుకుని కూడా లైక్ రెగ్యులర్ ఎమ్యూనిటీస్ మనకి లైక్ రోడ్స్ కానీ, వాటర్ సప్లై కానీ, ఆర్ ఏమంటారు మున్సిపల్ కార్పొరేషన్ సైడ్ నుంచి మనకి రావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్ కొన్ని రోజులు తీసుకున్నా ఎందుకు సెటరైట్ చేయలేకపోతున్నారు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో రోడ్స్ చూస్తే సో పిటీ అనమాట. బికాస్ ఎందుకంటే డైలీ మేము ట్రావెల్ చేస్తాం కాబట్టి ఆఫీసుల నుంచి ఇంటికి ఆర్ విజయవాడ రోడ్ల మీద ట్రావెల్ చేస్తాం. కానీ ఐ రియలీ రిక్వెస్ట్ దిస్ పొలిటీషియన్స్, వీళ్ళు వచ్చినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇక్కడంతా ఎక్కడ ట్రాఫిక్ లేకుండా క్లియర్ చేసే పోలీసులను బట్టి వీళ్ళకేం తెలియట్లేదు. కానీ మోస్ట్లీ వీళ్ళు ఒకవేళ ఎక్కడన్నా ఈవెంట్స్ కి అటెండ్ అవ్వాలి అని అన్నా, ఎక్కడన్నా ఏ రోడ్ల మీద తిరగాలన్నా అప్పటికప్పుడు ఆ రోడ్లను వేసేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్య ఈ రోడ్స్ వేయడం ఏమైపోయిందంటే ఎక్కడన్నా ఒక పోత్హోల్ ఏదైనా ఎక్కడన్నా రోడ్డు మధ్యలో ఉంటే ఎక్కడన్నా గుంట దాని వరకు కవర్ చేస్తున్నారు. అప్పుడు అది రోడ్డు నార్మల్ లెవెల్ కంటే ఇంకొంచెం హైట్ అవుతుంది. అది హైట్ ఉండడం వల్ల మళ్ళీ రేగడం, అంటే బళ్ళు తిరుగుతూ ఉండడం, వెహికల్స్ తిరుగుతూ ఉండడం వల్ల మళ్ళీ ఆ ఏరియా వరకు మొత్తం రేగుతుంది. మళ్ళీ పోత్హోల్స్ పడుతున్నాయి. మళ్ళీ దానిపైన కవరప్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ విజయవాడలో ఉన్నోళ్ళు నాకు తెలిసి మోస్ట్ రిలేటెడ్ అనుకుంటా ఈ వీడియోకి. ఒక వర్షం పడితే అది చిన్న వర్షమైనా, ఇది చిన్న జల్లైనా, లేకపోతే పెద్ద వర్షం అయితే లైక్ ఇళ్లలో ఉన్నోళ్ళు కూడా భయపడుతున్నారు ఈ మధ్య ఇళ్లలో ఉండాలంటే వర్షం పడితే. ఇంతకు ముందు ఎలాగోలా రోడ్ల మీద నుంచి ముందు ఇంటికి వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటూ ఉండుంటారు. బట్ ఇప్పుడైతే ఇళ్లలో ఉండాలన్నా భయపడుతున్నారు ఒకవేళ పెద్ద వర్షాలు పడితే మాత్రం. బికాస్ ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఆ రోడ్ లో గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. చిన్న వర్షం పడినా బందర్ రోడ్, ఏలూరు రోడ్ లాంటి మేజర్ రోడ్స్ తో సహా ఎంత దారుణంగా ఫిల్ అయిపోతాయంటే మోకాళ్ళ వరకు, ఇంకా అంతకంటే పై వరకు నీళ్లు రావడం, బళ్ళు వెళ్ళాలంటే కుదరదు. హౌ ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. నిజంగానే చేయగలిగినంత వరకు చేస్తున్నారనేది పాయింటే. కానీ నాకు తెలిసి ఫస్ట్ ఇవి చేసుకుంటూ వస్తే అట్లీస్ట్ కొంచెం నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుందేమో మాకు. ఒక చిన్న వర్షం పడినా మాకు భయం. ఆఫీసులో కూర్చోవాలి అని అంటే అమ్మో ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి, ఏ రోడ్లోంచి వెళ్ళాలి. అది కార్లు అయినా అవచ్చు. పాపం మొన్న పడిన వర్షాలకైతే నేను రోడ్ మీద వస్తున్నప్పుడు చాలా కార్లు అది దేవుడు దయ అనుకోవాలేమో, నాకేం ఇబ్బంది రాలేదు, ఎక్కడ ఆగాల్సిన అవసరం రాలేదు. బట్ అఫ్ కోర్స్ మోకాళ్ళ వరకు నీళ్ళలో ఈదుకుంటూ వచ్చిన రోజులు ఉన్నాయి. బట్ చాలా కార్స్ ఆగిపోయినాయి, చాలా బళ్ళు రోడ్డు మీద సైలెన్సర్లోకి వాటర్ వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. మనకి ఏ పార్టీ నచ్చినా, ఏ పొలిటీషియన్ నచ్చినా వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం మనం సపోర్ట్ చేస్తున్నాము, వాళ్ళకి అంటే ఎలెక్ట్ అయ్యే రైట్ ఇస్తున్నాము అని అంటే క్వశ్చన్ చేసే రైట్ కూడా మనకు ఉందని అర్థం. సో ఎవరు క్వశ్చన్ చేయకపోతే, ఎవరు దీన్ని అంటే ఈ ప్రాబ్లం మాకు ఉంది అని చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందరూ భలే పెడతారు, మా ఎమ్మెల్యే బర్త్డే, మా ఎమ్మెల్యే గారి వైఫ్ బర్త్డే, మా ఎమ్మెల్యే గారి అబ్బాయి బర్త్డే, మా అన్న బర్త్డే, లైక్ ఆల్ ద పొలిటీషియన్స్ రిలేటెడ్ ఏది ఉన్నా ఫస్ట్ ఇది వీళ్ళ ఇంట్లో అన్నట్టు షేర్ చేస్తూ ఉంటారు. బాగుంది. అట్ ద సేమ్ టైం క్వశ్చన్ దెమ్ ఇన్ ద సేమ్ వేనో. క్లోజ్డ్ గా ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఇంకా తొందరగా రియాక్ట్ అవుతారేమో. మీరు కూడా రిలేట్ అయితే మీ సైడ్ నుంచి మీ క్వశ్చన్ కూడా పోస్ట్ చేయండి. నా వీడియోస్ షేర్ చేయమని, లైక్ చేయమని అన్నది నా కాన్సెప్ట్ కాదు. బట్ మీ సైడ్ నుంచి మీరు కూడా మీ క్వశ్చన్ పోస్ట్ చేయండి. సో అట్లీస్ట్ కొంచెం ఎక్కువ రీచ్ అయితే దానికి ఒక సొల్యూషన్ వస్తుంది. గవర్నమెంట్ ని హంబుల్ రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, ప్లీజ్ డూ
కొంచెం పట్టించుకోండి. ఈ రోడ్లని, ఈ మునిసిపల్ కార్పొరేషన్‌ని ఎక్కడికక్కడ వాటర్ ఉండిపోతున్నాయి. కనీసం ఈ బ్లీచింగ్ కొట్టడం ఆర్ దానికి ఏదైనా చెయ్యడం ఏమీ చెయ్యట్లేదు. అన్‌లెస్ అంటిల్ మేము ఒక 10, 15 సార్లు అడిగితే తప్ప. ప్లీజ్ డూ సంథింగ్. మేమింత కష్టపడి మీకు ఓట్లే సెలెక్ట్ చేసుకున్నందుకు కొంచెం అన్నా చేయండి మాకు ప్లీజ్. థాంక్ యూ.